హాయ్ వ్యూవర్స్, ఈ వీడియోలో మనం కల్కి 2898 ఏడి మూవీ సీక్వెల్ గురించి క్రేజీ అప్డేట్ గురించి తెలుసుకోబోతున్నాం. మరి ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ప్రభాస్ గారు, నాగేశ్వరుని గారి కాంబినేషన్లో తెరకెక్కిన కల్కి సినిమా సంచలనంలో బాక్సాఫీస్ వద్ద కొనసాగుతున్న సంగతి తెలిసిందే. కల్కి సినిమాలో ఏకంగా 7 మంది టాలీవుడ్ సెలబ్రిటీలు గెస్ట్ రోల్స్లో నటించారు. అయితే కల్కి సినిమాలో కనిపించని సెలబ్రిటీలు కొందరు కల్కి సీక్వెల్లో కనిపించే ఛాన్స్ అయితే ఉందని కామెంట్లు సోషల్ మీడియా వేదికగా వ్యక్తమవుతూ ఉండడం గమనార్హం. ఎన్టీఆర్ గారు, సమంత, రష్మిక, నాని గారు కూడా వైజయంతి మూవీస్ బ్యానర్లో సినిమాల్లో నటించి ఆకట్టుకున్న విషయం అందరికీ తెలిసిందే. ఇదిలా ఉంటే ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ గారు కల్కి సీక్వెల్లో భీముడి పాత్రలో కనిపించబోతున్నట్లుగా ఒక న్యూస్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. కానీ విని ఎరుగని రీతిలో ఎన్టీఆర్ గారు భీమ పాత్రలో కనిపించబోతున్నట్లుగా తెలుస్తున్నటువంటి సమాచారం. కల్కి సీక్వెల్లో ఎన్టీఆర్ గారు భీముడిగా కొద్ది నిమిషాలే కనిపించినప్పటికీ ఆయన పాత్ర గూస్ బంప్స్ తెప్పించడం కాదు, అంతకు మించి అనే స్థాయిలో డైరెక్టర్ నాగేశ్వరి గారు డిజైన్ చేసినట్లుగా లీక్ వెర్ల నుంచి తెలుస్తున్నటువంటి సమాచారం. ఈ పాత్ర ఖచ్చితంగా సినిమా థియేటర్స్ని బ్లాస్ట్ చేస్తుంది అనే విధంగా ఆయన క్యారెక్టర్ని, ఆయన పాత్రని అంత పవర్ఫుల్గా నాగేశ్వరి గారు ఎన్టీఆర్ గారిని చూపించబోతున్నట్లుగా తెలుస్తున్నటువంటి సమాచారం. మరి కల్కి సీక్వెల్లో ఎన్టీఆర్ గారు భీముడి పాత్రలో కనిపించబోతున్నారు అని వస్తున్నటువంటి రూమర్స్ పై నిజాలు తెలియాలంటే మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించేంత వరకు వెయిట్ చేయక తప్పదు. అంతేకాకుండా రష్మిక, సమంత, నాని వీళ్ళు కల్కి 2లో గెస్ట్ రోల్స్లో కనిపించే అవకాశాలైతే ఉన్నాయని కూడా కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. కల్కి సినిమాకు వచ్చిన రెస్పాన్స్తో ఈ సినిమాలో గెస్ట్ రోల్స్ అవకాశం సైతం వదులుకోవడానికి ఎవరూ ఇష్టపడన్న సంగతి తెలిసిందే. కల్కి సీక్వెల్ 40% షూటింగ్ మాత్రం బ్యాలెన్స్ ఉంది. కల్కి 2 ఊహలకు అందిన విధంగా అద్భుతంగా ఉండబోతుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 2 భాగాలుగా తెరకెక్కుతున్న కల్కి సినిమా కలెక్షన్ల విషయంలో సైతం అద్భుతాలు చేస్తోంది. వీకెండ్ డేస్లో కూడా కలెక్షన్స్ బాగానే ఉంటే కల్కి మూవీ దూకుడు ఇప్పట్లో బ్రేకులు వేయడం కష్టమని చెప్పవచ్చు. ప్రస్తుతం థియేటర్లో సినిమా చూడాలని భావించే వాళ్ళకు సైతం కల్కి మూవీ ఫస్ట్ ఆప్షన్, బెస్ట్ ఆప్షన్గా నిలువనుందని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండడం గమనార్హం. కల్కి మూవీ ఫుల్ రన్ కలెక్షన్స్ గురించి మరో 10 రోజుల్లో పూర్తి స్థాయిలో క్లారిటీ వచ్చే అవకాశాలైతే ఉన్నాయని చెప్పవచ్చు. ప్రభాస్ గారి సక్సెస్ రేట్ పెరగడంతో ఫ్యాన్స్లో సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. కల్కి సినిమాకు ప్రమోషన్స్లో వేగం పెంచాలని మరికొందరు సోషల్ మీడియా వేదికగా అభిప్రాయపడుతున్నారు. ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా టంగ్ టంగ్ అని కొట్టేసేయండి.